వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద, 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. పెట్టుబడులు మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. మొత్తం 14 చోట్ల ఎయిర్పోర్టులు అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న కూటమి ప్రభుత్వం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. కేబినెట్ అనంతరం సచివాలయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి గుంటూరు, బాపట్ల జిల్లా వేటపాలెంకి వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చీరాల, జంద్రాపేటలో గల బిఎన్ హై స్కూల్ గ్రౌండ్ కు చేరుకున్నారు. అక్కడ జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చేనేత కార్మికుల గృహాలకు స్వయంగా వెళ్తారు. అనంతరం వ్యూవర్స్ సర్వీస్ సెంటర్ స్టాల్ సందర్శిస్తారు. నేడు జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఇవాల్టి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది చర్చానీయాంశంగా మారింది. శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచందుల ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్ కు వరద నీరు పోటెత్తుతుంది. దీంతో ప్రకాశం బ్యారేజ్లోని మొత్తం 70 గేట్లను ఎత్తి 90,345 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాలువల ద్వారా 13,477 క్యూసెక్ల నీటిని విడిచిపెడుతున్నారు. సాయంత్రం లేదా రాత్రికి 1,50,000 క్యూసెక్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రవాణా రంగానికి అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. మొత్తంగా 12 నుంచి 14 చోట్ల ఎయిర్పోర్టులు, ఎయిర్ స్ట్రిప్లు అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రవాణాకు రెక్కలు తొడగాలని ప్రభుత్వం యోచిస్తుందని, దగదర్తి, కుప్పం, మూలపేటలో విమానాశ్రయాల్లో అవసరమైన చర్యలు ముమ్మరం చేస్తామని, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై సమీక్షలో చంద్రబాబు నాయుడు తెలిపారు. నాగార్జున సాగర్, తాడిపత్రి, తునిలో ఎయిర్ స్ట్రిపుల్ నిర్మాణానికి పరిశీలిస్తున్నామని అన్నారు. మొత్తంగా 12 నుంచి 14 చోట్ల ఎయిర్పోర్టులు, ఎయిర్ స్ట్రిప్లు అందుబాటులోకి తేవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా సీఎం పేర్కొన్నారు. కర్నూలు విమానాశ్రయంలో పైలట్ శిక్షణా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట దగ్గర విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల సమస్యను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాబ్ డ్రైవర్ల సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ స్వయంగా వినతులు స్వీకరించారు. మదనపల్లికు చెందిన ఎంఆర్ లహరి కన్సల్టెన్సీ సంస్థలు చేస్తున్న మోసాన్ని బాధితులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ టెంపరరీ పర్మిట్ కట్టుకుని క్యాబ్స్ నడుపుతున్న ఏపీ డ్రైవర్లను హైదరాబాద్ లో అక్కడ డ్రైవర్లు అడ్డుకుంటున్నారని, ఫలితంగా 2,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాజధాని గడువు కాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్లు హైదరాబాద్ లో ఉండకూడదంటూ వారిని అడ్డుకోవటం సబబు కాదని పవన్ అన్నారు. కార్మికులు కలిసికట్టుగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటుందని పవన్ హామీ ఇచ్చారు. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్స్ మీరందరూ సో అది ఉమ్మడి రాజధాని అని చెప్పి మీరు అటు వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇది మన ఉమ్మడి రాజధాని అని చెప్పి. సో మీరు ఎక్కడ మీ బేసిక్ ఈ సవారీ అంతా ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ లోకల్ సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మన మోటార్ ఫీల్డ్కి ఒక 2,000 మంది ఉంటాం సార్. తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా విన్నపం, దాదాపు 2,000 మంది ఆంధ్ర డ్రైవర్స్ ఉమ్మడి రాజధాని పరిధిలో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని, తెలంగాణ టెంపరరీ పర్మిట్ తీసుకొని ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు. దాదాపు ₹1,00,000 ఈ లోన్ తీసుకొని పోస్ట్ మన ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు. సో మన అంటే ఇది నాకు రాత్రి నా దృష్టికి వచ్చింది, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. నా అపీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి, అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం, ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ, తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ, వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కూడా ఎవరికి ఉద్దేశం లేదు. కానీ ఉన్న పరిస్థితుల్లో
ఇప్పుడు మన ఉమ్మడి రాజధానికి ఉన్నాం కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు తీసుకొని బండ్లు నడుపుకుంటూ వెళ్ళారు, ఇంకా నడుపుకుంటూ ఉన్నారు. నడుపుకుంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో మనకి గొడవలు దేనికి? తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ బాగు కోసం కోరుకునే వ్యక్తుల్లో నేను చాలా బలమైన వ్యక్తిని. ఆంధ్ర రాజధాని కూడా ఇక్కడ బలంగా ఎందుకు ఉండాలి, లేదంటే ఆంధ్ర అభివృద్ధి ఎందుకు ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే భవిష్యత్తులో ఇలాంటి రాకూడదనే, ఉత్పన్నం అవ్వకూడదనే నా కోరిక. అందుకనే ఆ పరిధిలోనే మేము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. 1-2 లక్షలు లోన్లు తీసేసుకున్నాం. మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి. ఇక్కడ నిజంగా నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ, ఒకసారి ఇక్కడ రాజధాని పనులు మొదలవగానే అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే మనందరం కార్మిక సోదరులందరూ బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడిని. సో ముందస్తుగా నా విన్నపం క్యాపిటల్ పరిధిలో ఉన్న, హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి. మీరు వేరు, మేము వేరు కదా, మనందరం ఒకటే కాదు. ఈ పరిధిలో నేను అర్థం చేసుకోగలను. కొంచెం మాకు సమయం ఇవ్వండి. పాపం డ్రైవర్ సోదరులకి, ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి. సమయం అని కోరుకుంటాను ముందస్తుగా. అలాగే తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా, తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి మీ పరిధిలో, మీ దృష్టిలో పెడుతున్నాను. అలాగే నా తరపు నుంచి కూడా నేను కన్సర్న్ మినిస్ట్రీ కూడా నేను లెటర్ రాస్తాను. థ్యాంక్ యూ. శ్రీ కనక పుట్లమ్మ తల్లి చల్లని చూపుతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పెదకొండూరులో వేంచేసి ఉన్న శ్రీ కనక పుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనని కలవటానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో లోకేష్ మాట్లాడుతూ, అమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం ఉండవల్లిలోని తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని లోకేష్ చెప్పారు. బయట వెళ్ళమా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని జగన్ అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అన్నారు. ఇందుకోసం సుప్రీంకోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు. గవర్నర్ చూసి చూడనట్లుగా వ్యవహరించవద్దని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన తీరును మార్చుకోవాలని జగన్ హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను చూసి చూడకుండా వెళ్లకుండా గవర్నర్ అబ్దుల్ నజీర్ కలుగచేసుకోవాలని జగన్ కోరారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ వర్గాలు చేస్తున్న దాడులను, రాష్ట్రంలో పరిస్థితులను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. రాష్ట్రపతి పాలన కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు సైతం వెళ్లేందుకు సిద్దమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం నవాపేటలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన, విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావు, డేరంగుల గోపి, దేవిశెట్టి రామకృష్ణాలను జగన్ పరామర్శించారు. బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్లారు. రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయం మొదలైందని, దానికి చంద్రబాబు నాయుడు తెరతీశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ నిధులు, కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులతో ఏమీ సాధిస్తారో తెలియటం లేదని జగన్ పేర్కొన్నారు.
ఇదే కొనసాగితే భవిష్యత్తులో అదుపు చేయటం కష్టమని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లా అండర్ పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. ఇలాగే కొనసాగితే త్వరలో టీడీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ చాలా వేగంగా పడిపోతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనపై ఫోకస్ పెట్టకుండా దాడులు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఓసారి ఆలోచించాలని, చెడు సాంప్రదాయం కొనసాగితే చాలా నష్టపోతారని జగన్ హెచ్చరించారు. చాలా వేగంగా ఈ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది గనక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తూ ఉన్నారు. ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి. ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి, వృక్షాలైనాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఇప్పటికే ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగేంత దారుణమైన పరిస్థితిలోకి ఈరోజు లా అండ్ ఆర్డర్ పోతూ ఉంది. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్సీపీని అభిమానించే వాళ్ళే కాదు, చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి, చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి. ఇష్టం వచ్చినట్టుగా రౌడీజం పెరిగిపోయింది. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేస్తూ ఉండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాం, మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాం. శుక్రవారం ఈ మధ్య కాలంలోనే జరిగిన ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో. శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను. ఆ ఘటనను కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి, దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి జరిగిన అగాత్యం, జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. ఇప్పటికే ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది. ఇక హైకోర్టు, సుప్రీంకోర్టు గడపలు కూడా గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాలు గట్టిగా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలు, ఈ ఆక్రందనల మీద ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం. గవర్నర్ గారిని కూడా ఈ విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా విన్నపిస్తా ఉన్నాం. పోలవరం నిర్వాసితులకు సమగ్ర శాస్త్రీయ పునరావాసాన్ని కల్పించాలని రైతు కూలీ సంఘం అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలని అన్నారు. ఈ చట్టంపై కేంద్రంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కేవలం 50,000 మందికి మాత్రమే రుణాలు అందుతున్నాయని అన్నారు. కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఏ విధమైన పూచకత లేకుండా 1,50,000 రుణాలను నేరుగా కౌలు రైతులకు మంజూరు చేయాలని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి వారికి నేరుగా రుణాలు అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు పూర్తి చేయాలని, లేకపోతే వాయనాడులో ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలని, ఈ చట్టంపై కేంద్రంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎస్ ఝాన్సీ. నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలని. నిన్న ఈరోజు మా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక్కడ జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి మీద మేము అనేక విషయాన్ని చర్చించుకుని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్గా పెడుతూ ఉన్నాం. ఒకటి, మొట్టమొదట పోలవరానికి సంబంధించిన దాంట్లో ఎక్కడైతే పునరావాసం గురించి ఎవరూ మాట్లాడట్లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే
లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులుగా మారిపోయారు. వారికి కావాల్సినటువంటి పునరావాసాన్ని వెంటనే కల్పించాలి అనేటువంటిది ఒక డిమాండ్. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఖరీఫ్ సీజన్ వచ్చింది. వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ వీటన్నిటినీ కూడా అతి తక్కువ ధరకి సబ్సిడీకి వాళ్ళకి అందించి కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో తక్షణం దానికి ఏదైతే ప్రభుత్వం చెప్తూ ఉందో మేము ఇస్తామనేటువంటిది అది ఇస్తూ సొసైటీలోనే కాదు కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ ప్రకారం 1,60,000 ఏ విధమైన గ్యారంటీ లేకుండా కూడా అప్పు ఇవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఇచ్చి కౌలు రైతులుగా గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కనుక మన ఆంధ్రదేశంలో 180% ఉన్నటువంటి కౌలు రైతులకు సంబంధించినటువంటివి ఆ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తే రైతాంగానికి సంబంధించినటువంటి ఆత్మహత్యలు కూడా తగ్గుతాయని మేము భావిస్తున్నాం. కనుక ఇమీడియట్గా కౌలు రైతులు దానికి సంబంధించిందంటే దాన్ని పూర్తి చేయాలనేది. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. పోలవరం కాక అక్కడి నుంచి మనం శ్రీకాకుళం నుంచి తీసుకుంటే అనంతపురం వరకు చాలా ప్రాజెక్టులు ఈరోజు శ్రీశైలంతో సహా ఎక్కడ ఉన్నాయి. వాటికి ఒక 1,000 కోట్లు కనుక కేటాయిస్తే ఆంధ్రదేశంలో లక్షల ఎకరాలు సస్యశ్యామలమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీశైలానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా దాని రిపేర్లు దానికి గంటిపడింది. అదంతా కూడా పూర్తి చేయాలంటే సుమారు వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం 200 కోట్ల రూపాయలు కేటాయించాలి. అది కనుక కేటాయించకపోతే కేరళలో వయనాడులో ఎలా అయితే ప్రమాదం జరిగిందో అదే ముప్పు అక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది 2 రాష్ట్రాలకు కూడా చాలా నష్టమైనటువంటిది. కనుక ఈ రెండింటినీ కూడా వెంటనే తక్షణమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీటి మీద పరిశీలించి ప్రతి ప్రాజెక్ట్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్య పౌష్టికాహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాల్లో ఐరన్ కాల్షియం మాత్రలు తీసుకోవాలని వారి బరువు హిమోగ్లోబిన్ శాతాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని హితవు పలికారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 67 డివిజన్ వాంబే కాలనీ విజయవాడ నగరపాలక సంస్థ కళ్యాణ మండపం నందు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు బిడ్డను ఆరోగ్యవంతునిగా ఉంచుతుంది అనే నినాదంతో మొదటి 24 నెలలు తల్లిపాలను తాగించండి, బిడ్డను పోషకాహార లోపం లేకుండా చూడాలి అనే డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని అంగన్వాడీ సెంటర్లలో బాలింతలకు పిల్లలకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ తల్లిపాలు ఆకలి పోషకాహార లోపాన్ని నివారిస్తుందని అన్నారు. నవజాత శిశువుకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు తల్లిపాల ద్వారా పొందుతారని అన్నారు. 2024 ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం పాలు ఇచ్చే తల్లులందరికీ మద్దతు ప్రకటిద్దాం. తల్లిపాలు ఇవ్వటం ఎంపిక కాదు, అది నిబద్ధత అని పేర్కొందామని వెల్లడించారు. తల్లిపాలు బిడ్డకు తల్లికి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పిల్లల పెరుగుదల అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్య పౌష్టికాహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాల్లో ఐరన్ కాల్షియం మాత్రలు తీసుకోవాలని వారి బరువు హిమోగ్లోబిన్ శాతాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకొని ధనుర్వాతం ఇంజెక్షన్లు చేయించుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తుందని అర్హులైన ప్రతి మహిళలు చంటి పిల్లలు తల్లులు అంగన్వాడీ సేవలను వినియోగించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని ఈ సందర్భంగా బోండా ఉమా తెలియజేశారు. ఇవాళ ప్రపంచ తల్లిపాల వారోత్సవం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు మొత్తం ప్రపంచం మొత్తం కూడా చేస్తున్నటువంటి సందర్భంలో మన ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తల్లులందరూ చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నా నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నా మనందరం మన తల్లిపాలు తాగబట్టే
ఇవాళ ఈ విధంగా ఉన్నాం. కాబట్టి మన పిల్లలకు కూడా ఆ ఆరోగ్యాన్ని వాళ్ళ పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మన బాధ్యత. గుడ్లు కానీ పౌష్టికాహారం ఎన్ని రకాలుగా ఇవ్వాలో మీరు పండండి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డని కంటానికి ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం తరపున మా అంగన్వాడీ చెల్లెళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మీరు అట్లాగే ఆ ఇచ్చిన పౌష్టికాహారాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. 12 బిడ్డలు కూడా కన్నారు. కన్న తర్వాత చేయాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మా అంగన్వాడీ టీచర్లు మీకు చెప్తున్నారు. తర్వాత మీ పిల్లలు పెద్ద అయినా కూడా 1 సంవత్సరంన్నర 2 సంవత్సరం తర్వాత అంగన్వాడీ స్కూల్స్ పెట్టాం, ఫ్రీ స్కూల్స్ పెట్టాం. అక్కడే వాళ్ళ పిల్లల్ని పెట్టుకోవచ్చు 3 years 4 years తర్వాత. ఇవాళ మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టింది కారణం తల్లి ఆరోగ్యం బాగుండాలి, తల్లి ద్వారా బిడ్డ ఆరోగ్యం బాగుండాలి. దీనికి మనం ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది. దీన్ని బాధ్యత తీసుకోవాలి. అంటే ఇప్పటికీ ప్రీ మెచ్యూర్డ్ డెలివరీస్ 8 నెలల్లోనో 7 నెలల్లోనో కొన్ని చోట్ల పెడుతున్నారు. మీరు ఈ సృష్టికి ప్రతిష్ఠ చేసేవాళ్ళు కాబట్టి మీరు పుట్టే బిడ్డకి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి టీకాలు కానీ, వాళ్ళకి పౌష్టికాహారం కానీ, అలాగే తల్లిపాలు కానీ, తల్లిపాల మీద చాలా వాళ్ళకి కొంచెం క్లాస్ వాళ్ళల్లో అయితే చాలా ఇది ఉంది, అభిప్రాయాలు ఉన్నాయి. ఏదో మరి వాళ్ళ గ్లామర్ తగ్గిపోతానో అదనో ఇదనో, కానీ అవన్నీ మనకు అవసరంలా. మన బిడ్డ ఆరోగ్యం మనకు కావాలి. శ్రావణంలో పవిత్ర పుణ్యక్షేత్రాలైన 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు, యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారత గౌరవ ప్రధాన పర్యాటక రైలును నడుపనుందని సంస్థ ఏసీఎం కిషోర్ సత్య తెలిపారు. ఆసక్తి కలిగిన వారు విజయవాడ ఐఆర్సీటీసీ కార్యాలయం లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రైల్వే స్టేషన్లోని తన కార్యాలయంలో ఐఆర్సీటీసీ ఏసీఎం కిషోర్ సత్య విలేకరులతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని యాత్రికులు భారతదేశంలోని 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ నెల 17న విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైలు నడుస్తుందని పేర్కొన్నారు. 11 రాత్రులు 10 పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుందని వివరించారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానం, ద్వారకాలోని నాగేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానం, సోమనాథ్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ దేవస్థానం, నాసిక్లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానం, పుణెలోని భీమశంకర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ఔరంగాబాద్లోని గ్రిఫ్టేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని సూచించారు. ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయంతో పాటు పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా, హోటల్లో బస ఏర్పాట్లు ఉంటాయని వివరించారు. సమావేశంలో ఏం రాజా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు కిషోర్ సత్య, జాయింట్ జనరల్ మేనేజర్ ఐఆర్సీటీసీ. ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్లో ఏరియా ఆఫీసర్ అయినటువంటి రాజా గారు, అలాగే మా కలీగ్ నడుపుతుందండి. దీంట్లో భాగంగా శ్రావణ మాసం దృష్టిలో పెట్టుకొని మేము ఈ 7 జ్యోతిర్లింగాలు, 7 జ్యోతిర్లింగాలు అని చెప్పి టూర్ మేము విజయవాడ నుంచి 17 ఆగస్టుని నిర్వహిస్తున్నాం. దీంట్లో కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే ఉజ్జయిని తీసుకెళ్తాం. ఉజ్జయినిలోని ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, అక్కడి నుంచి ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగ, బెట్ ద్వారకా కూడా చూపిస్తాం. బెట్ ద్వారకా తర్వాత సోమనాథ్ ఆలయం, దాని నుంచి తర్వాత పూణే భీమాశంకరు, తర్వాత నాసిక్లోని నెక్స్ట్ నాసిక్, ఔరంగాబాద్ గృహణేశ్వరు, ఇవన్నీ చూపించుకొని 7 జ్యోతిర్లింగాలు కవర్ చేసుకుంటూ టోటల్గా 11 రాత్రులు 12 రోజులు, సో టోటల్గా ఈ టూర్ నిర్వహించడం జరుగుతుంది. 17th ఆగస్ట్ని స్టార్ట్ అవుతుంది అనేది విజయవాడ నుంచి వయా సికింద్రాబాద్ మీదుగా మేము టోటల్గా ఈ ట్రైన్ తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ ట్రైన్లోని ప్రత్యేకమైనటి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ప్యాసింజర్ ట్రైన్ కాదండి, భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అనేది ఈ టూరిజం కోసం, పిల్గ్రిమ్ టూరిజం కోసం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా 14 కోచ్లు ఉంటాయి. 7 స్లీపర్ కోచ్లు, 3
థర్డ్ ఏసీ కోచ్లు, ఒక సెకండ్ ఏసీ కోచ్ ఉంటుంది. వీళ్ళందరికీ రోజు వండి పెట్టడం కోసం ప్యాంట్రీ కార్ ఉంటుందండి. వేడివేడిగా ఇందులోనే సౌత్ ఇండియన్ ఫుడ్ మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆన్బోర్డ్ ఫుడ్ ఉంటుంది. అక్కడ రీచ్ అయిన తర్వాత రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్ కానీ, గైడ్ సర్వీసెస్ కానీ, సెక్యూరిటీ సర్వీసెస్ కానీ, హౌస్ కీపింగ్ సర్వీసెస్ కానీ అన్ని ప్యాకేజీలు ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్యాకేజ్ రుసుము 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది స్లీపర్ క్లాసు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ 3 కేటగిరీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి అవకాశం అండి. శ్రావణ మాసంలోని చాలామంది జ్యోతిర్లింగాలు విజిట్ చేస్తూ ఉంటారు. మేము ఇందులో భాగంగా 7 జ్యోతిర్లింగాలు కవర్ చేస్తూ ఈ ఐఆర్సిటిసి శ్రావణ మాసంలోని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులోని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. టోటల్గా ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరు, సోమనాథ్, భీమాశంకరు, గ్రీనేశ్వరు ఇలా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ టోటల్గా 11 nights 12 days ప్యాకేజ్ టూర్ ఉంటుంది. దీంట్లో వాళ్ళు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు విజయవాడలో మా ఆఫీస్ ఉంది, సికింద్రాబాద్లో కూడా మా ఆఫీస్ ఉంది. సో ఇక్కడ వచ్చి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద, 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. మొత్తం 14 చోట్ల ఎయిర్పోర్టులు అందుబాటులోకి తేవాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న కూటమి ప్రభుత్వం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.